కాంగ్రెస్ పార్టీకి వేదికలో ఉండేట్లా తాయిలూరు గ్రామ పంచాయతీ చేరినట్ల కాంగ్రెస్ బంధువులారా, ఈ వేదికలో ఉండేట్లా అంత ముఖ్యమైనట్ల నాయకులారా, ఇవద్దు తాయిలూరులో చెప్పాలంటే సంతోషమైంది. పేర్లు ఎవరిది చెప్పలే. ఇప్పుడు మాకు భలే పనిస్తూ ఉండే ముస్తాక్ భలే పని పంచాయతీ ఎలక్షన్ పాడు వస్తే ఇప్పుడు వాయినా వచ్చి కూర్చో ఉన్నాడు. ఎంత మార్పు వచ్చింది దీనికి ఇదే సాక్షి. కాంగ్రెస్ దాన్ని ఇచ్చే ఇప్పుడు చెప్తా ఉన్నాం. చూడే అంతా మాట్లాడి మునాని చెప్పండు. మా వీళ్ళు చాలా పొద్దు మాట్లాడరు. మా ఉత్తూరు సీనన్న మాట్లాడా. ఒకటి చెప్పాలంటే యావదే కానీ జనాలకు ఏమైపోయిందంటే పాత జనరేషన్లో తగ్గింది. కొత్త జనరేషన్కి ఏమి ఇందిరాగాంధీ ఏమి, నెహ్రూ ఏమి, రాజీవ్ గాంధీ ఏమి చేశా అనేది మొరుస్తూ వచ్చింది. ఏమీ కూడా మోదీ చేయలే. ఏమంటే వాళ్ళకి ఆ ఒక దేవస్థానం అడ్డం పెట్టుకునేసినారు. దేవుడు పూజ చేసేవాళ్ళకి మొన్న ఆ దేవస్థానం ఇచ్చేసినప్పుడు బెంగళూరులో చూసాం. గల్లికి అంతా మన కాంగ్రెస్ వాళ్ళు, ముస్లిమ్స్ కూడా పెట్టినారు పన్నారము పండుకోకుండా. వీళ్ళేమి చేస్తూ ఉంటారు. ఇంకా దేవస్థానం పోయిన దుడ్లంతా లూటి కొట్టినే ఉంటాయి. ఇది బీజేపీ వాళ్ళు చేసిన కార్యక్రమాలు. మనోళ్ళు కాంగ్రెస్ వస్తానే ఎంత ఇంకా సంవత్సరం అయిందిలే, వస్తానే ఏం చెప్పారు వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో, మేము 5 గ్యారెంటీలు ఇస్తాము. 5 గ్యారెంటీలు కూడా వచ్చిన 3 నెలలకే స్టార్ట్ చేశారు. పాపం 3-4 నెలలకి 2,000 రూపాయలు. ఇప్పుడు మన సహోదరులు మహిళలు, మన అక్క చెల్లెలకి వాళ్ళకి 2,000 రూపాయలు. ఏమ్మా 10,000 నుంచి పైన 14,000 దాకా పడింది లేదా? పడింది. ఒకటి మహిళలు మధ్య ఉంటాయి పనులు. నువ్వు ఇంట్లో మనమే మజా చేసుకొని పోతా ఉంటుంది. అట్లా బస్సులు ఫ్రీ చేయింది. వాళ్ళు కూడా దేశం చూడాలనే ఉద్దేశం. దేవస్థానాలంతా చూసి వాళ్ళకి ఫ్రీ అయ్యా. మూడోది భీము, 5 కేజీలు భీమ్ ఇచ్చి ఇంకా 5 కేజీలు భీమ్ మన దగ్గర లేదు అని 34 రూపాయలు ఇస్తామని చెప్పి ఈ అయోగ్య లేదు. 29 రూపాయలకు వాళ్ళు బీజేపీ నంగిల్లో కూడా వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇంటికి ఒక లోటు తోలిన్నారు. ఏమి 29కి మనము 34 ఇస్తామండి. ఏమి గవర్నమెంట్ మంది సిద్ధరామన్న, డికే శివకుమార్ 34 ఏహెచ్ మునప్పుడు 4 తడువులు పోయి వచ్చారు వాళ్ళ దగ్గరికి. వీళ్ళేవాళ్ళు అటుకి ఎంత దేశ ద్రోహిలో నేను అర్థం చేసుకోండి. భీములు ఇస్తూ ఉన్నారు, 5 కేజీలు దుడ్లు వేస్తూ ఉన్నారు. 5 కేజీలు కరెంటు ఎవరన్నా కానీ కడతా ఉన్నారా? 0 పాయింట్కి వస్తూ ఉంది బిల్లు. ఇంకేం చేయాలి చెప్పు? ఎంత సుభిక్షంగా ఉంటారు అంటే మనోళ్ళు ఇప్పుడు రైతు ఒక సుభిక్షంగా ఉన్నారు. దాని నుంచి అర్థం చేసుకుండా వీళ్ళేం మంచివాళ్ళు కాదు. దీన్ని అన్నీ పెరికేస్తారు. తిరిగి వస్తే యావదేమీ పెట్టాలి, ఉద్దారకం చేసేలే. గలాట్లు పెట్టేది ఒకటి, క్లాషెస్ చేసేది ఒకటి. మన రాష్ట్రం హిందుస్థానం ఉంటారు కరెక్టే. హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరూ కూడా బతికి బాడేట్లా దేశం ఇది. సమృద్ధిగా బతికి బాడేట్లా చేసాము. అందరూ అన్యాయంగా ఉండేది. వీళ్ళు వచ్చినాకనే ఒకే ఓటు కోసం వీళ్ళు అగిపెట్టి కాల్ చేసి దీన్ని ఎవరే కానీ మహిళలు కానీ వినకూడదు. మనం అడిగే హక్కు ఉంది ఓటు జనాల్ని. మేము చేయడం మీకు సాయము. ఎనుకంతా ఉండి పని. ఇప్పుడు సర్కారు వచ్చిన చేయండి సాయం కన్నా మాకు సాయం చేయడం ఓటు ఇద్దా. సర్కారు కనుక వాళ్ళు ఈ మీడియాలంతా అడ్జస్ట్ చేసుకున్నారు. మీడియాలు చూస్తాం. ఆ మీడియాలు చూస్తే 4 సీట్లు వాళ్ళు వేనుకోవట్లా. ఏమి లే. ఢిల్లీలో తుక్కు అని మనం బయట ఢిల్లీకి ఎంపీటీకి ఇట్లా ఒక ఈయన కారు డ్రైవర్ని అడిగితే తుపక్క నుంచి కేజ్రీవాల్ కాంగ్రెస్ అయ్యడా ఈ తడవాలి. కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి ఢిల్లీ చీఫ్ మినిస్టర్ పాపం ఈ పద్ధతికి వెళ్ళా. ఇట్లా అదే లేడేమి ఇంక ముందుకు వస్తే ఎవరో నేస్తారేమి లే. ఢిల్లీ బాగలే, పంజాబ్ బాగలే, బీహార్ బాగలే, అన్నీ బాగలేకనే ఉంది. కర్ణాటకలో లేదు, ఆంధ్రలో ఒకటి వచ్చేలే, కేరళ, తెలంగాణ ఇవంతా కాంగ్రెస్ వచ్చేది. వాళ్ళు చెప్పినంత ఏదో దయపెట్టి ఈడ క్యాండిడేట్ ఎవరే అయిపోయి మనం క్యాండిడేట్. ఇదే పార్లమెంటు ఉత్తమ చెప్పినట్లు పార్లమెంటు అసెంబ్లీకి ఎవరైనా వచ్చి అవతల నిలుస్తారు. దానికి మరి ఈడ రిజర్వేషన్ ఉన్నప్పుడు టీచర్నా ఇచ్చుకోవాలని నుంచి పిలిచా. జీడి నారాయణకు వచ్చి నిలిచా. మేమంతా చిన్నోళ్ళు నిలిచాను లేదా ఈడోళ్ళే అయిపోయినామే. ఇప్పుడు సమృద్ధి ఎవరు శ్రీనివాస్ నుంచి వచ్చి దాని ముందే చెప్పడు 2 తడవలు నిలిచండి పాపం. దానికి సమయంలో ఎవరైనా నిలొచ్చునో అది సంవిధానంలో తిద్దుబడి ఉంది, కానూను ఉంది. దానేం తొందర లేదు. మీరు దయపెట్టి ఇంకా చాలా ఉన్నారు. ఒక్కొక్కరే చాలా పొద్దు మాట్లాడేది ఉందో దయపెట్టి ఓటు అడిగే హక్కు మనకు ఉంది. యామరద్దండ అది ఇది మాట్లాడితే వాళ్ళు జై శ్రీరామ్ అనేది ఒకే పదమే కదా. జై శ్రీరామునికి సామ్రాణి వేస్తారు. వేస్తారు అడగండి వాళ్ళు వేస్తారేమో సామ్రాణి.
మనం భక్తిగా ఏడిసి పూజ చేసుకుని నిలబరుస్తాం. దాన్ని బట్టి యావదే కానీ ఏమరద్దంట, దయపెట్టి ఓటైనా ముందుకు సుభిక్షమైనట్ల కాలం వస్తుంది. కాంగ్రెస్ ఏమో చేసేది ఉంటే చేసేది. దీనిని ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారో 4 మాటలు మాట్లాడి నేను ముక్తాయం చేస్తా ఉన్నాను.